ఇది మనం ఈ ఈ 2 శ్లోకాల్లో నిన్న ఇవాళ శ్లోకాల్లో బ్రహ్మలోక పర్యంతం తిరిగి వచ్చాయని చెప్పినప్పుడు ఇవాళ శ్లోకంలో కూడా కాలం గురించి చెప్పినప్పుడు ఇంత క్లియర్గా కాలం గురించి చెప్పి, కాలం అంటే ఇక పోయేదే కదా కాలం, ఈ కాలం గురించి ఇంతగా చెప్పినప్పుడు ద్వైత సిద్ధాంతం వాళ్ళు ఎందుకు అలా పట్టుకొని మనకి అలా బోధిస్తున్నారు అనేది నాకు ప్రశ్నగా మిగిలిపోయిందండి. ద్వైత సిద్ధాంతం వాళ్ళు ఇదంతా విన్నారా? ఏమండి తెలుసుకున్నారా? వాళ్ళే అంటే అలానే మనకి చెబుతున్నారు కదా, అలా కొట్టి కొట్టి చెప్తున్నారు కదా. కొట్టి కొట్టి చెబుతారు. చెబితే బ్రహ్మదేవుడు పోతాడు కానీ బ్రహ్మదేవుడు పోయేటప్పుడు మనం కూడా పోతాము, ఇక ఆయన రాడు కదా మనం రాము కదా అనుకుంటున్నారు. కానీ ఆయన వస్తాడు అని చెప్తే ఆయన వచ్చేవాడు వేరే కదా అంటారు. ఏమైనా చెప్పొచ్చు, ఎందుకంటే ఎవరి మాటను వాళ్ళు నెగ్గించుకోవటం కోసం పిడివాదన ఎన్నైనా చేయొచ్చు. అందువల్ల రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. అసలు ద్వైత సిద్ధాంతం ఎందుకుంది, అద్వైతం ఎందుకు చెప్పారు? క్రీస్తు తర్వాత 800 సంవత్సరంలోనేమో అది చెప్తే 1100 సంవత్సరాలనేమో విశిష్టాద్వైతం చెప్తే 1500లోనేమో ఇది చెప్తే ఎందుకు ఇట్లా వచ్చింది? ముందు అద్వైతం ఎందుకు వచ్చింది? ఇవన్నీ వచ్చిన తర్వాత అద్వైతం రావాలి, ముందు అద్వైతం వచ్చింది. శంకరాచార్యులు ఎందుకు వచ్చింది? అద్వైతం అనేటువంటిది అసలైనటువంటిది, దీన్నే పొందాలా. అమ్మో ఇది కష్టమండి అంటే దాంట్లో కొంత తేలిక చేసి విశిష్టాద్వైతం, దాని తర్వాత ఇంకొకరు తేలిగ్గా ఉండాలి కాబట్టి ద్వైతం. అంటే ఏ మహాత్ముడైనా సరే వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ సమకాలీనులైనటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారో, ఏ రకమైనటువంటి బుద్ధి బలంతో ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి నేను ఇక్కడ 30 సంవత్సరాల నుంచి చెబుతున్నాం అన్నాం. మరి 30 సంవత్సరాలు చెబుతుంటే నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళకి అర్థం కావటం కోసమని ఈ రకమైనటువంటి తేలిక భావంతో ఇప్పుడు 2 లైన్ల శ్లోకం ఇది. ఇవాళ చెప్పింది 2 లైన్ల శ్లోకం, గంట సేపు చెప్పాం ఖచ్చితంగా. మీరు టైం చూసుకోండి, ఒక 4-5 నిమిషాలు అటు ఇటుగా గంట చెప్పాం. ఈ గంట చెప్పిన దాంట్లో మనం అర్థం చేసుకోవటం కోసం ఈ అంకెలు ఈ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. మరి ఇంతగా ప్రతి శ్లోకాన్ని ఇంతగా చెప్పటం కానీ ఇంతగా తెలుసుకోవటం కానీ ఎక్కడైనా ఉందా? ఎవరైనా ఏ స్వామీజీ అని చెబుతున్నారా? ఎవరైనా మన ఈ పీఠాధిపతులు కానీ ఇంకెవరైనా కానీ వస్తే వాళ్ళు కూడా అలాగే చెప్తారా? అంత అవసరంలా. వాళ్ళు ఏదో మామూలుగా 4 మాటలు చెప్పేస్తారు. వాళ్ళు ఏం చెప్పినా సరే చక్కగా ఉంటుంది, బాగా ఉంటుంది, అది వింటారు. అందువల్ల ఏంటంటే మీకు అర్థం కావాలి, దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇవాళ చెప్పి రేపు పోవటం కాదు, ఇవాళ విని రేపు మర్చిపోవటం కాదు, దీన్ని ఖచ్చితంగా మన జీవితంలో అన్వయం చేసుకోవాలి అనేటువంటి భావనతోటి చెప్పినటువంటి. అందువల్ల ద్వైత సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళదాన్ని వాళ్ళు సమర్థించుకుంటారు. విశిష్టాద్వైతం వాళ్ళు వాళ్ళదాన్ని వాళ్ళు సమర్థించుకుంటారు. అద్వైతం వాళ్ళు కూడా అంతే, వాళ్ళు సమర్థించుకుంటారు అని అనుకోవచ్చు. కానీ 3 తెలిసినటువంటి వాడు దీంట్లోకి రావాలి. అందుకనే ఇంతకుముందు ఒక మాట చెప్పాం, కొండ ఎక్కాలంటే కొండ మీద ఉన్నవాడికి ఎవరెవరు ఎట్లా ఎక్కుతుందో తెలుస్తుంది. కానీ ఒక చోట ఎక్కేటువంటి వాడికి అవతల వాడు ఎట్లా వస్తున్నాడో తెలియదు. ఎందుకంటే వాడు మళ్ళీ కొన్ని సందర్భాల్లో కనపడ్డం. పైన ఉన్నవాడికి అందరు కనపడతారు, 4 పక్కల చుట్టూ ఉన్న వాళ్ళందరూ కనపడతారు. కొండ మీద ఉన్నటువంటి వాడికి అందరు కనపడతారు. అందుకని ఉన్నత స్థానంలో ఉన్నవాడికి విషయం అంతా అర్థమవుద్ది, కానీ మార్గంలో ఉన్నవాడికి అంతా అర్థం కాదు. వాడికి అర్థమవుద్ది కానీ ఇంకోటి అర్థం కాదు.